Goodbye 2009. Welcome 2010. ఈటీవీ ప్రేక్షకులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు. I wish you all happy new year. నలుగురు పార్టిసిపెంట్స్, 5 రౌండ్లు, 5 లక్షల క్యాష్. మీ సాయి కుమార్. వివల్ వావ్ మంచి కిక్కిచ్చే గేమ్ షోకి స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ టు వివల్ వావ్ మంచి కిక్కిచ్చే గేమ్ షో. ఫ్రెండ్స్, ఈ కొత్త సంవత్సరం వివల్ వావ్ మంచి కిక్కిచ్చే గేమ్ షోలో పార్టిసిపేట్ చేయడానికి కొత్త తరం నలుగురు యువ కెరటాలు మన ముందుకు రాబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ తనిష్, మాధవీలత, సుహాసిని అండ్ కమల్. ఈటీవీ ప్రేక్షకులందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. అండ్ ఫ్రెండ్స్ ఆల్ యూ ఆల్ హ్యాపీ న్యూ ఇయర్. ఈటీవీ ప్రేక్షకులందరికీ ఐ విష్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. అండ్ వావ్ ప్రోగ్రామ్ లాగా మంచి కిక్ ఇవ్వాలని ఈ ఇయర్ అందరినీ కోరుకుంటున్నాను. అండ్ ఫ్రెండ్స్ అందరికి కూడా విష్ చేస్తున్నాను. ఈటీవీ ప్రేక్షకులందరికీ మరియు వావ్ ప్రోగ్రామ్ చూస్తున్న మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అండ్ మీకు కూడా వావ్. ఈటీవీ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అండ్ మా కొలీగ్స్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ అండ్ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. న్యూ ఇయర్. Yes. So welcome to వివల్ వావ్ మంచి కిక్కిచ్చే గేమ్ షో. So let's welcome పూజా. ఈ గేమ్ షోలో మొత్తం 5 రౌండ్లు. ఫస్ట్ రౌండ్ కట్ చేస్తే. నార్మల్గా మన సినిమా భాష కదా, కట్ చేస్తే స్టోరీలు చెప్పడం, ఆ స్టోరీలు చెప్పిన తర్వాత మీరు యాక్ట్ చేయడం జరుగుతుంటాయి. కానీ ఇక్కడ నేను స్టోరీ చెప్పిన తర్వాత 5 క్వశ్చన్లు అడుగుతాను. సినిమా టైటిల్ చెప్పను. ఈ రౌండ్ వాల్యూ 50,000. రెడీ? సో లెట్స్ స్టార్ట్. రౌండ్ నెంబర్ 1 కట్ చేస్తే. ఓకే, సో ముద్దు పేరు కమ్ము. కమ్ము. ఓకే, కమ్ము. కట్ చేస్తే. ఓ చల్లని ఊరు, ఆ ఊరికి ఓ పెద్ద మనిషి, ఆయనకి 2 కూతుళ్ళు. పెద్ద కూతురు పెళ్లిపీటల మించి తన ప్రేమించిన వ్యక్తితో పారిపోతుంది. కట్ చేస్తే ఆ పెద్ద మనిషి తన కూతురు లేచిపోయిన వ్యక్తి ఫ్రెండ్స్ అందరినీ కిడ్నాప్ చేస్తాడు. వారిలో హీరో కూడా ఉంటాడు. అక్కడే హీరో పెద్ద మనిషి చిన్నమ్మాయిని చూస్తాడు, ప్రేమలో పడతాడు. కట్ చేస్తే ప్రేమ వివాహాలంటే విరుచుకుపడే హీరోయిన్ తండ్రిని కన్విన్స్ చేసి హీరోయిన్ పెళ్ళాడతాడు. శుభం. పరుగు. తెలిసిపోయింది అందరికి? పరుగు. 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 పరుగు రైట్ ఆన్సర్. కానీ దానికి 10,000 లేదు. అది క్వశ్చన్ నెంబర్ 1. ఈ సినిమా ట్యాగ్ లైన్ ఏమిటి? వీడెప్పుడు ఆగడా? పరుగు. పరుగు. ఈ సినిమా ట్యాగ్ లైన్. ఎవరి కోసం ఆగడు? ఓకే, సారీ. క్వశ్చన్ నెంబర్ 2. ఈ సినిమాలో సుబ్బలక్ష్మిగా నటించింది ఎవరు? సుబ్బలక్ష్మి అంటే సిస్టర్ రోల్. పూనం బాజ్వా.
పూనం బాజ్వా. బ్రైట్ గా చెప్పు. పూనం బాజ్వా. ఇంకా బ్రైట్ గా. పూనం బాజ్వా. Alright answer. అమ్మయ్య 10,000 వచ్చింది. క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ పేరేమిటి? కృష్ణ 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 రైటా? కృష్ణ యా. చెప్పు రైటా? యా రైట్. రైటా? రైట్. అంటే ముగ్గురు రైట్ చెప్తే రైట్ అయిపోతుంది. చెప్పండి చెప్పండి. సుహాసిని అంత కాన్ఫిడెంట్ గా రైట్ చెప్పిన తర్వాత yes ఇట్స్ రైట్. క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమాలో హీరోయిన్ నాన్నగా నటించింది ఎవరు? ప్రకాష్ రాజ్. ప్రకాష్ రాజ్. దట్స్ కరెక్ట్ ఆన్సర్. గుడ్. Yep. క్వశ్చన్ నెంబర్ 5, ద లాస్ట్ వన్. ఈ సినిమా దర్శకుడు ఎవరు? బొమ్మరిల్ భాస్కర్. బొమ్మరిల్లు భాస్కర్. రైట్ ఆన్సర్. అమ్మయ్య పర్లేదు. సో వెల్ ప్లేడ్. థ్యాంక్ యూ సార్. ఈ సినిమా ట్యాగ్ లైన్ ఇన్ ద నేమ్ ఆఫ్ లవ్. అందుకని అడిగా గర్ల్ ఫ్రెండ్ ఉందా? కొంచెం సో మిగతా 4 కరెక్ట్ గా చెప్పావు. సో 40,000 నీ అకౌంట్ లో. థ్యాంక్ యూ. న్యూ ఇయర్ స్టార్టెడ్ విత్ అ బ్రైట్ మూడ్. the bright Thanks to wow. answers. Yes. సో 10,000 మా అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నావు. బట్ 10,000 నో ప్రాప్స్. పూజ ప్లీజ్. సో కమల్ ఇప్పుడు నీ అకౌంట్ లో 4,90,000. పాప. పాప. నువ్వు కమ్ము అయితే తను పాప అట. అవునా? అవునా? కట్ చేస్తే హీరో ఓ మిడిల్ క్లాస్ అబ్బాయి. తన తరం అబ్బాయిలకు లాగే తనకు కూడా ఓ గర్ల్ ఫ్రెండ్ ఉండాలనే తీవ్రమైన కోరికతో తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ ఏ అమ్మాయి హీరోతో ఫ్రెండ్షిప్ చేయడానికి ఆసక్తి చూపదు. కట్ చేస్తే చిన్న వయసులోనే ఇంటి బాధ్యతనంతా తన భుజాలపై వేసుకున్న హీరో కాఫీ షాప్ లో పనిచేసే హీరోయిన్ వెంట పడతాడు. ఓ సందర్భంలో హీరోయిన్ ఫాదర్ ని ప్రాణాపాయం నుంచి రక్షిస్తాడు. హీరోయిన్ హీరోతో ఫ్రెండ్షిప్ అంగీకరిస్తుంది. కట్ చేస్తే హీరోయిన్ ని అడ్డు పెట్టుకుని హీరో రెచ్చిపోతాడు. ఈ మధ్య కాలంలో హీరో తల్లి మరణిస్తుంది. ఎవరో కొన్ని ఎక్స్ప్రెషన్లు మారుతున్నాయి. నిజమైన ప్రేమ అంటే ఏమిటో రియలైజ్ అయిన హీరో చివరికి హీరోయిన్ ని చేరుకుంటాడు. సో ప్రైజ్ లేదు కాబట్టి ఎవరో ఇద్దరు సిగ్గుడిపోతున్నారు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఇంత క్వశ్చన్లు హెల్ప్ చేస్తారు నాకు. నచ్చావులే. సరే ఇప్పుడు అంటే తను ఒక్క కొంచెం- క్వశ్చన్ ఆన్సర్ చేయకపోయినా నీకు టార్చర్ అంటే ఏంటో నేను చూపిస్తాను. బికాస్ మేము ఇద్దరం ఫ్రెండ్స్. తనకి ఇప్పుడు 5 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. ఇది చాలా టఫ్. చాలా ఈజీ. మీరు ఈజీ అడిగితే నేను కూడా ఈజీగానే చెప్తాను. వాళ్ళిద్దరు మధ్యలో ఓకే నిల్చుంటే సరే, నచ్చావులే. ముందు వాళ్ళిద్దరిని ఏంటి మీ ఫీల్ చేస్తున్నప్పుడు ఏంటి, హిట్ అయిన తర్వాత ఏంటి? చేస్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను సార్. అంటే కొత్తగా చేసిన అంటే నేను చెలాటిస్గా చేసాను. బట్ ఇట్ వాస్ న్యూ ఫర్ మీ యాజ్ అన్ హీరో, ఆ లీడింగ్ యాక్టర్గా. కొత్తగా ఉన్నా చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం. షూట్ అనేది ఎప్పుడు వీ యూస్ టు ప్యాకప్ అట్ 4:30, 5 o'clock అండ్ మేము వెళ్ళి క్రికెట్ ఆడుకునేవాళ్ళం. తర్వాత యూస్ టు ఎంజాయ్ లైక్ ఎనీథింగ్. సో ఆ షూటింగ్ అంతా అలా జరిగిపోయింది. బట్ ఎప్పుడైతే మేము డబ్బింగ్ ఆ స్టేజ్కి వచ్చామో నాకు తెలియదు సార్. అండ్ నాకు హీరోగా ఫస్ట్ మూవీ అయినా ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. నేను ఎప్పుడు భయపడలేదు ఏమవుతుందని, ఏం లేదు. నెక్స్ట్ రిలీజ్ అయిన రోజు టోటల్ మా కాలేజ్ దగ్గర దే వాజ్ సినీ ప్లానెట్ అని ఒక థియేటర్. మొత్తం హాఫ్ ఆఫ్ ద థింగ్ వాజ్ మై ఫ్రెండ్స్ అండ్ ఆల్ మై ఫ్యామిలీ అని. అలా ఇట్ సైడ్ కూర్చుంటే నేను ధీమాగా ఇలా నుంచి నేను సినిమా చూసాను సార్. సో ఇట్ వాజ్ రియలీ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఆ మూవీ. నా టెక్నికల్ వాయిస్ కానీ రవిబాబు గారు ఆయన చేసే షార్ట్స్ అవి ఇట్స్ మైండ్ బ్లోయింగ్ ఆసమ్. ఆయన యాక్టర్గా ఎలా నేర్చుకోవచ్చు, ఆయన టెక్నికాలిటీ డిపార్ట్మెంట్స్ మనం చూసి నేర్చుకోవచ్చు. అంటే ఒక ఇన్స్పిరేషన్ వచ్చేస్తుంది చేయాలి అని. సో ఇట్ వాజ్ ఫన్ విత్ గ్రేట్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ ఓవర్ ఇట్. నైస్ experience. Can't express it so much. Lovely. యా సార్. షూట్లో ఫస్ట్ వెళ్ళినప్పుడు భయం, టెన్షన్ ఏమీ లేవు. ఫస్ట్ డే వెళ్ళిపోయినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది.
2 days రవి గారితో వర్క్ చేశాక ఆయన ఎంత ఇంటెలిజెంట్ అంటే ఐ బ్లింకింగ్ కూడా మళ్ళీ షార్ట్ చేస్తాడు. ఎందుకు ఐ బ్లింక్ చేస్తున్నావు, ఫేస్ టు ఫేస్ మాట్లాడు, అస్సలు యాక్టింగ్ కనిపించకూడదు. నువ్వు మీ ఫాదర్తో ఎలా మాట్లాడతావు, నీ ఫ్రెండ్తో ఎలా మాట్లాడతావు, జస్ట్ అలానే మాట్లాడని చెప్పేవారు. సో ఆ ఎక్స్పీరియన్స్ చాలా ఉండింది. తనైతే బాగా ఎంజాయ్ చేశాడు, బోల్డ్ అంత మంది అమ్మాయిలతో తిరిగాడు కదా. నేను అలాంటి తన్నులు కూడా తిన్నానండి, మరి దానికి కొంచెం అవును సార్, బ్యాలెన్స్ చేయాలి బాగా కదండి. నచ్చిన ఎలిమెంట్ అందరూ కొట్టునే ఉంటారు. అందుకని లివ్డ్ ఇన్ ద క్యారెక్టర్. అందరూ నిజంగా కొట్టారు, నిజంగా కొట్టమని చెప్పారు, నిజంగా కొట్టించుకున్నాడు. ఇట్స్ గుడ్. అందుకే సక్సెస్ లో ఉన్నాడు. దొరుకుతారు సార్, వీళ్ళు కూడా దొరుకుతారు. బట్ వన్స్ అగైన్ కంగ్రాట్స్ ఫర్ నచ్చావు. అండ్ రవి, చలపతిరావు గారు అలాగే రవి, నేను చిన్నప్పటి నుంచి ఐ సా హిమ్. సో మీరు చెప్పినట్టు ఈజ్ వెరీ ఇంటెలిజెంట్, టెక్నికలీ ఈజ్ వెరీ సౌండ్, అండ్ కొంచెం తను ఆ వెస్ట్రన్ స్టైల్ ఆఫ్ మేకింగ్ కానీ హాలీవుడ్ మేకింగ్ కానీ. సో గుడ్. సో కీప్ గోయింగ్ రవి, ఆల్ ది బెస్ట్. సో సార్ ఇంకొంచెం సేపు చెప్పనివ్వండి సార్, ఆన్సర్స్ వస్తూ ఉంటాయి, ఏమన్నా తెలియదు మాట్లాడుకో. డైరెక్టర్ క్వశ్చన్ నెంబర్ 1, ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ పేరేమిటి? లవ్ 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 రైటా? కరెక్ట్ గా కాదు సార్, మొత్తం చెప్పాలి. అది నిక్ నేమ్ ఎక్కువ అలాగే పిలుస్తారు కదా. ఇచ్చేద్దాం. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2, ఈ సినిమాలో హీరో తండ్రిగా నటించిన నటుడు ఎవరు? వెయిట్ ఆయన ఒక సినిమా డైరెక్ట్ కూడా చేశారు, ఐ మీన్ కొంచెం చేశారు. విశ్వనాథ్ గారు, కాశీ విశ్వనాథ్ గారు. పాపం సరిచేద్దాం. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3, ఈ సినిమాలో హీరో తల్లికి వచ్చే వ్యాధి ఏమిటి? క్యాన్సరా, బ్రెయిన్ ట్యూమరా? ఆన్సర్ చెప్పన్నారు. ఆన్సర్ చెప్పు. నువ్వు క్వశ్చన్ అడగమని లేదు, Question answer అడగమని చెప్పమని. ఆప్షన్స్ నో ఆప్షన్స్. రెడీ? వన్ సెకండ్ చెప్పేస్తున్నాను. బ్రెయిన్ ట్యూమర్. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4, ఈ సినిమాలో హీరో ఫ్రెండ్ సీనుగా నటించింది ఎవరు? అతను కొత్త పైసా పేరు? సీనుయే. అమ్మమ్మ వెయిట్. ఈనుగా నటి. చెప్పేసావు రాంగ్ ఆన్సర్. సీను చెప్పావు కదా రాంగ్. ఇప్పుడు చూసుకో మరి, తనీష్ 5 చెప్పాలన్నాడు, కరెక్ట్ గా ఒకటి మిస్ చేసావు. చాలా వరకు ట్రై చేశాను బట్ అక్కడ ఇది చాలా టఫ్. క్వశ్చన్ నెంబర్ 5, నాకు తెలిసి చెప్పలేవు. ఈ సినిమాని నిర్మించిన బ్యానర్ ఏది? ఉషా కిరణ్ మూవీస్. రామోజీరావు గారు. ఇది ఈజీగా చెప్పేసాడు, టఫ్ క్వశ్చన్. రైటా? రైట్ ఆన్సర్. ఓకే పాపా, సినిమాలో హీరో ఫ్రెండ్ సీనుగా నటించింది నరసింహ. సార్ ఇటువంటి క్వశ్చన్ అసలు సో ఎక్స్పెక్ట్ చేయలేదు. అదొకటి మిస్ చేసావు. సో 40,000 నువ్వు కూడా ఈక్వల్ టు కమల్ 40,000. సో స్టార్టెడ్ వెల్. 10,000 పాపం సాయి కుమార్ గారు కదా, ఇచ్చేద్దాం అని చెప్పి ఇచ్చేస్తాం. పర్లేదు, ముచ్చటగా తీర్చుకున్నాం మనం. సో పూజ 10,000 ఫ్రమ్ సుహాసిని. సుహాసిని నీ అకౌంట్ లో కూడా గుడ్ 4,90,000. మాధవి లత ఎంఏ. అవునా? ఎక్కడ చదివారు? మైసూర్ యూనివర్సిటీ. సో ఏ సబ్జెక్ట్లో ఎంఏ? సోషియాలజీ. సో ఐ డిడ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. గుడ్. సో బళ్ళారి, హుబ్లీ, ఇంకెక్కడ నాన్నగారు పనిచేసింది? పూణే. సో కన్నడ మాట్లాడతారా? ಮಾತಾಡ್ತೀರಾ? ಸ್ವಲ್ಪ ಗೊತ್ತಾ, ಚೆನ್ನಾಗಿ ಗೊತ್ತಾ? ಪರವಾಗಿಲ್ಲ, ಚೆನ್ನಾಗಿ ಮಾತಾಡ್ತೀರಾ. ಕನ್ನಡ ಫಿಲ್ಮ್ಸ್ ಆಕ್ಟ್ ಮಾಡಿದೀರಾ? ಇಲ್ಲ, ಮಾಡಿಲ್ಲ. ಯಾಕೆ? ಯಾಕಂದ್ರೆ ನನಗೆ ತೆಲುಗು ಅಂದ್ರೆ ತುಂಬಾ ಇಷ್ಟ. ಕನ್ನಡ ನಾನು ತೆಲುಗು ಗರ್ಲ್ ಅಲ್ವಾ, ಅದಕ್ಕೋಸ್ಕರ ಕನ್ನಡನೂ ಮಾಡ್ಬೇಕು ನೀವು. ಈ 2010 ನಲ್ಲಿ ಎಸ್ ಯು ಶುಡ್ ಡೂ ಎ ಕನ್ನಡ ಫಿಲ್ಮ್. నీకు సావిత్రి గారి ఫ్యాన్ అన్నావు, ఇప్పుడు జయసుధ గారి ఫ్యాన్ అట. నేను ఐ డిడ్ ఎ వండర్ఫుల్, ఒక మంచి అద్భుతమైన సినిమా చేశాను ఆవిడతో, కలికాలం అని. సూపర్ ఫిల్మ్. మిమ్మల్ని మాత్రం బాగా తిట్టుకున్నాను నేను.
మీరే విలన్ అందులో. అవునవును. సో కలికాలంలో ఏంటంటే వాడు ఆ చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ బిట్వీన్ ద ఫాదర్ అండ్ సన్ ప్లస్ ఉద్యోగం. సో వాడి పాయింట్ ఆఫ్ డబ్బు ముఖ్యం, డబ్బు లేకపోతే బతకలేం. సో బట్ వండర్ఫుల్ ఫిలిం. మన అదృష్టం ఏంటంటే వీళ్ళందరితో పాటు వీఆర్ ఆల్సో దేర్. సావిత్రి గారు ఉన్న ఇండస్ట్రీలో, ఒక జయసుధ గారు ఉన్న ఇండస్ట్రీలో మనందరూ కూడా యాక్ట్ చేస్తున్నాము అంటే వావ్, మంచి కిక్ ఇస్తుంది కదా. Yes. ఓకే, ఇప్పుడు మాధవీలత కిక్ ఇవ్వాలి. కట్ చేస్తే హీరోయిన్ తండ్రి హీరోయిన్ కి ఓ ఎన్ఆర్ఐ అబ్బాయితో మ్యారేజ్ ఫిక్స్ చేస్తాడు. అది నచ్చని హీరోయిన్ చెప్పా పెట్టకుండా పెళ్లి వస్త్రాలతోనే పారిపో అనుకోకుండా హీరో కలుస్తాడు. కట్ చేస్తే హీరోని తను కూడా ఉండి తనను హైదరాబాద్ తీసుకెళ్లాలని కండిషన్ పెడుతుంది. హీరోయిన్ ఏ పెళ్లి కొడుకుతో పెళ్లి వద్దని పారిపోయి వచ్చిందో అతనే హీరో. హీరో తన అసలు పేరు చెప్పకుండా మారు పేరుతో హీరోయిన్కి తోడుగా ప్రయాణిస్తాడు. కట్ చేస్తే హీరోయిన్కి హీరోపై ప్రేమ పుడుతుంది. కానీ హీరో తండ్రి అభ్యంతరం చెప్తాడు. చివరికి తనకు పెళ్లి జరగాల్సిన వ్యక్తితోనే ఇప్పుడు ప్రేమలో పడ్డానని హీరోయిన్ తెలుసుకుంటుంది. తెలిసిందిలే. ఏ పేరు? ససిరేఖ పరిణయం. ససిరేఖ పరిణయం. అక్కడ చాలా ఇష్టమైన మూవీ అండ్ ఇష్టమైన హీరోయిన్. అవునా? పిచ్చండి. అంటే పిచ్చడే. ఎలా చెప్పాలి తెలియదు. ఓన్లీ ఎక్స్ప్రెషన్స్ అంతే. అక్కడ రీ రికార్డింగ్. రెడీయా మధు? క్వశ్చన్ నెంబర్ 1. ఈ సినిమాలో హీరోకి 2 పేర్లు. ఒకటి ఆనంద్, మరో పేరేమిటి? సార్ ఆ మరో పేరు చెప్పిండొచ్చు కదా, ఆనంద్ అని చెప్పిండ. అదే క్వశ్చన్ మరి. ఒకటి అనుకుంటున్నాను, అది నిజం కాదో తెలియదు. నిజమైతే లక్. రాంబాబు. ఏదో స్టైలిష్ గా ఒక పేరు చెప్పిందంటే ఓకే. ఆనంద్ అని చెప్పాం. హీరో ఒరిజినల్ నేమ్ చెప్పలేదంటే ఇలాంటి పేర్లే చెప్తారు జనరల్ గా మూవీస్ లో. రాంబాబు పేరుకి నీకేదో లింక్ ఉంది. రాంబాబు. హూ ఇస్ దిస్ రాంబాబు? మాకు తెలియాలి. ఎక్కడ? బళ్ళార్లో ఉన్నాడా, హుబ్లీలో ఉన్నాడా, పూనాలో ఉన్నాడా? బళ్ళారి నుంచి రోజు హైదరాబాద్ కి వచ్చేటప్పుడు బస్సులో ఏదన్నా రాంబాబు ఎక్కడా లేదు. అసలు రాము అనే వాళ్ళు కూడా తెలియదు, ఇప్పుడు రాంబాబు అనే వాళ్ళు కూడా తెలియదు. నువ్వు రాంబాబు చెప్పావు కాబట్టి రాంబాబులు అందరూ బయలుదేరతారు. అడ్రస్ ఇచ్చేయమంటారా? చెప్పేసి మంచి కిక్ ఇచ్చే గేమ్ షో ఇక్కడ రండి. క్వశ్చన్ నెంబర్ 2. అది రాంగ్ ఆన్సర్. ఈ సినిమాలో బుజ్జమ్మ పాత్రలో నటించింది ఎవరు? అయ్యో చెప్తాను. ఎవరు? జెనిలియా. అక్కడ చూడు హార్ట్ పట్టుకున్నాడు. మై హార్ట్ ఈస్ బ్రేకింగ్. అదోలా. జెనిలియా ఇస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3. ఈ సినిమాలో హీరోయిన్ తో ఏ నగరం గొప్పతనాన్ని ఆవేశంగా చెప్తాడు? విజయవాడ. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4. ఈ సినిమాలో తాగుబోతుల వల్ల దేశానికి జరిగే మేలు గురించి చెప్పిందెవరు? నాకు తెలుసు. యాక్చువల్గా కొంచెం ఉండొచ్చు కదా. తాగుబోతంటే ఒకరికే లైసెన్స్ ఉంది. అది ఎంఎస్ నారాయణ గారు. ఓకే, బట్ తరుణ్ అని చెప్పావు కదా, అది రాంగ్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 5. ఈ సినిమాలో హీరో తండ్రిగా నటించింది ఎవరు? హీరోయిన్. హీరో తండ్రి. యా. వాగు. ఎవరు? తెలియదండి. నో టైం. అమ్మా కన్నడదవరమ్మా. ఇది మాత్రం టైమ్ అప్. ఈ సినిమాలో హీరోకి 2 పేర్లు. ఒకటి ఆనంద్, మరో పేరు అభిమన్యు. ఓకే, జెనిలియా రైట్ ఆన్సర్. విజయవాడ రైట్ ఆన్సర్. ఎంఎస్ నారాయణ. యాక్చువల్లీ బ్రాండ్ ఆల్రెడీ చెప్పిన తర్వాత. సినిమాలో హీరో తండ్రిగా నటించింది పరుచూరి గోపాలకృష్ణ గారు. 1 2 రెండేనా చెప్పావు కరెక్ట్ గా? అందుకే చెప్ప, ఆ మూవీ చూడలేదు నేను. చూసుంటే పోయేది. చూడమని చెప్పారు, నువ్వో చూడలేదు. అట్లీస్ట్ చేసిన తర్వాతనే చూసి ఉండాలి నువ్వు. అందుకని ఇప్పుడు నువ్వేం చేసావు? అందుకే మూవీ చూడకపోతే లాస్ తెలుసుకో.
ఇప్పుడు ఆ జెనీలియా సినిమా చూడడానికి ఎంత ఉంటుంది తనకి? Sir? ఒకవేళ సినిమాకి థియేటర్కి వెళ్ళి చూడాలను అదే ఎంత మహా ఉంటుంది? అంటే ఎంత? అప్పుడు మహా అంటే theater సార్ లో మల్టీప్లెక్స్ సినిమాలు కిల్ ఒక కదా. 100 సార్ 100 100 అక్కడ పాప్కార్న్ అది తింటే ఇంకో 50 రూపీస్ అటు ఇటు వేసుకుని 150 లో సినిమా 150 లేదా మాక్సిమం 200 లేదా 250 లేదా 300 అయ్యా 500 వేసుకోండి సార్ 300 వేసుకుందాం. ఓకే 300 కానీ ఇప్పుడు 30,000 ఇస్తుంది దానివల్ల. చూసావా సార్ నేను వచ్చేవాళ్ళ సినిమా 7 times టికెట్ పెట్టి వెళ్ళాను. నీకు రాలేదు అక్కడ వచ్చినాయి కదా పూజ అయ్యో 30,000 మాకు ఇచ్చిన తర్వాత 20,000 నువ్వు కాపాడుకున్న తర్వాత ఇప్పుడు నీ అకౌంట్ లో 4,70,000 అండ్ తనిష్. అక్కడ సినిమా నాలెడ్జ్ బాగా ఉంది సార్. అవునా? వాడు ఆల్రెడీ ముందే నవ్వేస్తున్నాడు. తనిష్ ఇప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ అన్నావు నువ్వు. చైల్డ్ ఆర్టిస్ట్ ఎన్ని సినిమాలు చేసావు? నేను చెల్లరీస్ గా 30 to 40 మూవీస్ చేశాను. అబ్బా మై గాడ్. ఏ సినిమాలు అందులో పాపులర్ సినిమాలు? మన్మధుడు మ్మ్. అందులో సోనాలి బిందే బ్రదర్ క్యారెక్టర్, దేవుళ్ళులో అయ్యప్ప, అండ్ చాలా బాగుంది. మంచి మంచి సినిమాలు. స్టేట్ అవార్డ్ విన్నారు సార్. సో చైల్డ్ ఆర్టిస్ట్గా స్టార్ట్ అయ్యి ఇప్పుడు హీరో అయిపోయావు. నెక్స్ట్ సూపర్ హీరో అయిపోవాలంతే. థ్యాంక్ యూ సో మచ్ సార్. కట్ చేస్తే హీరో హీరోయిన్లు చిన్నప్పుడు బాల్య స్నేహితులు. ఇద్దరి మధ్య చిన్న గొడవ వచ్చి విడిపోతారు. ఆ తర్వాత హీరో వేరే నగరానికి వెళ్ళి అక్కడ చిన్న గూండాగా మారతాడు. హీరోయిన్ లండన్కి పై చదువులకు వెళ్తుంది. కట్ చేస్తే 12 ఏళ్ళు గడిచిపోతాయి. హీరో హీరోయిన్ కోసం హైదరాబాద్ వస్తాడు. కానీ అనుకోకుండా విలన్తో ఓ వ్యక్తిని చంపే కాంట్రాక్ట్ ఒప్పుకుంటాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, హీరోయిన్ అన్నయ్య అయిన తర్వాత తెలుస్తుంది. కట్ చేస్తే హీరోయిన్ అన్నయ్యతో చేతులు కలిపిన హీరో విలన్ గ్యాంగ్లో ఉంటూనే వారికి వ్యతిరేకంగా పనిచేస్తుంటాడు. ఇది కనిపెట్టిన విలన్ హీరోయిన్ని కిడ్నాప్ చేస్తాడు. హీరో వెళ్ళి హీరోయిన్ని రక్షించి విలన్ని అంతం చేస్తాడు. సినిమా నాలెడ్జ్ బాగా ఉందండి సుహాసిని. సో తెలుసు ఆబ్వియస్లీ బుజ్జిగాడు బుజ్జిగాడు ఇస్ ద రైట్ ఆన్సర్. బట్ అది క్వశ్చన్ Hey, కాదు. question కాదు. క్వశ్చన్ నెంబర్ 1, ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ కి మొత్తం ఎన్ని పేర్లు ఉంటాయి? 2 పేర్లు సార్. హ్మ్? 2 పేర్లు. ఏంటంటే అవి? ఒకటి బుజ్జిగాడు సార్, ఇంకోటి పేరు చాలా లో గ్రేడెడ్ నేమ్ లా పెట్టు. రాంగ్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2, ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్, ఒకరు త్రిష, ఇంకొకరు ఎవరు? అంజనా రైట్ గా చెబుతుంది. అంజనా సార్. అంజనా రైట్ ఆన్సర్. తోని అంటే జెనీలియా కాదని ఫీల్ అవుతున్నాడు. క్వశ్చన్ నెంబర్ 3, ఈ సినిమాలో హీరోయిన్ అన్నయ్యగా నటించిన మోహన్ బాబు పాత్ర పేరు? శివన్న. రైట్ ఆన్సర్. ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజర్ ఎవరు? సందీప్ చౌతా. సందీప్ చౌతా. సందీప్ చౌటా. చౌతా. సందీప్ చౌతా రైట్ ఆన్సర్. ఈ సినిమాలో కోట శ్రీనివాసరావు గారి పాత్ర పేరేమిటి? మాచిరెడ్డి. సినిమా నాలెడ్జ్ బాగానే ఉంది. రైట్ ఆన్సర్. గుడ్. సినిమాలో హీరో క్యారెక్టర్ మొత్తం 3 పేర్లు. 1 బుజ్జిగాడు, 2 లింగరాజు, 3 రజనీకాంత్. రజనీకాంత్ మిస్. సంజన, శివన్న, సందీప్ చౌతా, మచ్చురెడ్డి. ఒకటే మిస్ చేసావా? అది కూడా తెలుసు, బట్ జస్ట్ మిస్. బట్ వెల్ ప్లేడ్. 10,000 మా అకౌంట్లో, 40,000 నీ అకౌంట్లో. పూజ ప్లీజ్. సో తనేష్ ఇప్పుడు నీ అకౌంట్లో 4,90,000. సో సెకండ్ రౌండ్ చాలా ఇంట్రెస్టింగ్ రౌండ్. ఈ సెకండ్ రౌండ్ పేరు ఒళ్ళంతా థ్రిల్. ఇంతనా
అది మీ ఇష్టం. అంత పట్టుకుంటే అంత, ఇంత పట్టుకుంటే ఇంత. నువ్వు ఎంత సమర్పించుకుంటే అంత. పట్టుకొని అందరూ దాన్ని ఎక్స్పీరియన్స్ చేసి చాలా బాగుందని ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళే. బట్ అట్ ద సేమ్ టైం 1 lakh ఇస్ అ బిగ్ అమౌంట్. కొంచెం కాన్సన్ట్రేషన్ కూడా కావాలి. బట్ ఇట్స్ ఆల్ ఫన్ యాక్టివిటీ రౌండ్. సో రెడీయా? సో లెట్స్ స్టార్ట్ రౌండ్ నెంబర్ 2. ఒళ్ళంతా థ్రిల్ ఇంత. So come on, let's start it. గ్రీన్ ఎక్కువ పట్టుకున్నాను ఫీలింగ్. గ్రీన్ ఎక్కువ కనబడుతున్నాయి అక్కడ. సారీ. గ్రీన్ 39 పట్టుకున్నావు. అంటే 3900. 30,000 కాదు. రెడ్ 15 పట్టుకున్నావు. ఓ ఓకే. సో 7500. అండ్ 5 ఎల్లో పట్టుకున్నావు. అంటే 5000. టోటల్గా 16,400 పట్టుకున్నావు. బట్ ఎలా ఉంది ఫీల్? ఓ వెరీ ఎక్సైటింగ్. యాక్చువల్లీ కాసేపు లోపలికి వెళ్ళిన తర్వాత అన్ని కనబడితే చాలా ఈజీగా ఉంటుంది అనుకున్నాను. బట్ ఇట్స్ నాట్ సో ఈజీ. బట్ ఐ హ్యాడ్ ఫన్. యూ హ్యాడ్ ఫన్. ఎంత వచ్చినాయని కాదు, ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్. అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. కిక్ ఇస్తోంది. గుడ్. ఈరంతా మీకు ఇలా కిక్ ఇస్తూ ఉండాలి. థ్యాంక్ యూ. మాకు కిక్ ఇచ్చావు నువ్వు. ఎందుకంటే 83,600 మా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నావు. పూజ ప్లీజ్. నీ అకౌంట్లో సెకండ్ రౌండ్ అయిన తర్వాత 4,06,400. గుడ్. సావిత్రి, థ్యాంక్ యూ వెరీ మచ్. రెడీ? తను ఆల్రెడీ చెప్పాడు ఎక్సైటింగ్ గా ఉంది, కిక్ ఇచ్చింది, అది ఇది అని. వెళ్ళాలంటే కొంచెం భయంగా ఉంది అండ్ చాలా ఎక్సైట్ కూడా ఉంది. మరి వచ్చేది తెలుసుకుందాం. కమాన్. ఎలా ఉంది ఫీల్? చాలా థ్రిల్ గా ఉంది. చాలా థ్రిల్ గా ఉంది. చాలా ఎక్కువ కూడా పట్టినట్టుంది. నన్ను బ్రేక్ చేసినట్టుంది. అవునా? అనిపిస్తుంది. మొత్తం నిండిపోయింది వాల్ బౌల్. నువ్వు గ్రీన్ 39 పట్టుకున్నావు. తను గ్రీన్ 50 పట్టుకుంది. సో 5,000. నువ్వు ఎల్లో 5. తను ఎల్లో 5 పట్టుకుంది. ఓకే. అంటే 5,000. కానీ మధ్యలో ఉన్న రెడ్ నువ్వు 15 పట్టుకుంటే తను నీకంటే ఎక్కువ పట్టుకుని ఉంటుందా, తక్కువ పట్టుకుని ఉంటుందా? ఐ థింక్ తక్కువ. అక్కడ 50 కాబట్టి కొంచెం తగ్గించుంటావు అక్కడ. సో రెడ్ 10 పట్టుకుంది. ఓకే. బట్ అన్ని ఈక్వల్ గా ఉంది. చూసావా? 5,000 5,000 5,000 కంటే తక్కువే పట్టుకుంది. బట్ 15,000 పట్టుకుంది. 15,000. సో 15,000 నీ అకౌంట్ లో, 85,000 మా అకౌంట్ లో. పూజ. సో సుహాసిని, ఇప్పుడు నీ అకౌంట్ లో ఇప్పుడు దగ్గరకు వచ్చావు. 4,05,000. సో మీ ఇద్దరు ఆడుతుండగా ఒకరు మాత్రం చాలా తదేకంగా అక్కడే చూస్తూ మనసులోనే ప్లాన్లు వేసుకుంటూ
ఎస్ మొత్తం 1,00,000 రూపాయలు పట్టుకోవాలి అనే ఒక ఉద్దేశంతో ఉన్నారు ఇక్కడ మాధవి లత గారు. చాలా టెన్షన్ గా డౌట్ఫుల్ గా చూస్తున్నాను. అవునా? ఫన్ అడగండి. చాలా లాట్ ఆఫ్ చాలా బాగుంది. ఇది గాల్లో తేలిపోవడం. గాల్లో తేలినట్టుంది. ఇది ఎవరు బాగా ఇక్కడ అందరూ బాగా పాడతారు కదా? తనీష్ బాగా పాడతాడు. తనీష్ తనీష్ చాలా బాగా బాగా పాడతాడు. అవునా? ఏం లేదు సార్, అంటే సెంటర్ చేసి ఆడుకోవాలని అందరూ ట్రై చేస్తున్నారు. సరే, ఇప్పుడు మాధవీలత పట్టుకున్న తర్వాత తనీష్ కూడా పట్టుకున్న తర్వాత మనం నెక్స్ట్ రౌండ్కి వెళ్లే ముందు మీ నలుగురు పాడాల్సిందే. ఇది బాగుంది. ఇది బాగుంది కదా? బాగుంది. ఓకే ఫర్ ద న్యూ ఇయర్. ఓకే ఫర్ ద న్యూ ఇయర్. బట్ నౌ మాధవీలత నువ్వు రావాలి, పట్టుకోవాలి 1,00,000 రూపాయలు. కమాన్. గ్రీన్ 43 అంటే 4,300. రెడ్ నీకు ఈక్వల్ గా 15. ఎల్లో మీ ఇద్దరి కంటే ఒకటి తక్కువ, 4 ఎల్లో 4,000. బట్ స్టిల్ గుడ్. 15,800. సో 15,800, 84,200 మా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నావు. సో పూజ ప్లీజ్. సో మాధవి 84,200 మా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత నీ స్కోర్ అంటే నీ అకౌంట్ 3,85,800. ఇప్పుడు ముగ్గురు ఆడింది చూశాడు, మొత్తం ఐడియాస్ అన్ని ఎక్కించుకున్నాడు. మరి ఏం చేస్తాడో తనీష్. ఓకే, ఫాస్ట్గా వచ్చే, ఫాస్ట్గా పట్టుకో. కమాన్ కమాన్ కమాన్. తనేష్ ఎలా ఉంది? అవును సార్, విచిత్రంగా ఉంది, డిఫరెంట్గా ఉంది, అర్థం కాకుండా ఉంది. ఇప్పుడు ఎక్కువ నువ్వు పైన అసలు క్యాచ్ చేయలే కదా, టోటల్గా ఇక్కడే కాన్సన్ట్రేట్ చేశాడు. బట్ స్టిల్ యూ ప్లేడ్ వెల్. సుహాసునికి ఈక్వల్గా 50 గ్రీన్ పట్టుకున్నావు, అంటే 5,000. రెడ్ మళ్ళీ సుహాసునికి ఈక్వల్గా పట్టుకున్నావు 10, అంటే 5,000. రెండు సుహాసంతో ఈక్వల్గా పట్టుకున్నాను కాబట్టి ఒక్కటైనా మాధవితో ఈక్వల్గా పట్టుకోవాలని చెప్పి ఎల్లో మాధవితో ఈక్వల్గా పట్టుకున్నావు, అంటే 4, అంటే 4,000. సో టోటల్గా 14,000, 14,000. సో 86,000 మా అకౌంట్లో. సో పూజ, సో తనేష్ ఇప్పుడు నీ అకౌంట్లో 4,04,000. రెండవ రౌండ్ అయిపోయింది. మూడో రౌండ్లోకి వెళ్లే ముందు ప్రామిస్ చేసినట్టు ఇప్పుడు ఏ పాట పాడతారు నలుగురు కలిసి? కలిసి అదే మూవీలో నీ సాంగ్ పాడేద్దాం. పాడేద్దాం. ఓకే, రెడీ రెడీ రెడీ. 1 2 3. నిన్నే నిన్నే కోరా, నిన్నే నిన్నే చేరా, నిరంతరం నీ ధ్యానంలో నన్నే భరించా. ప్రతి జన్మలోన నీతో ప్రేమలోన ఇలా ఉండిపోనా ఓ ప్రియతమా, నచ్చావే
సో వి విల్ వావ్ మంచి కిక్ ఇచ్చే గేమ్ షోలో సెకండ్ రౌండ్ అయిన తర్వాత థర్డ్ రౌండ్, దీని పేరు లక 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 లక. ఈ థర్డ్ రౌండ్ లక 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 లకలో మళ్ళీ కమల్తో స్టార్ట్ చేసి 6 క్వశ్చన్స్ అడుగుతాను. సో 6టికి నువ్వు కరెక్ట్గా ఆన్సర్ చెప్తే 1,50,000. మై గాడ్. సో లెట్స్ స్టార్ట్ రౌండ్ నెంబర్ 3. లక 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 లక. క్వశ్చన్ నెంబర్ 1. 24 గంటల్లో వెదురు చెట్టు ఎన్ని అడుగుల ఎత్తు పెరుగుతుంది? ఫైన్. పాస్. క్వశ్చన్ నెంబర్ 2. హిందీలో అసిన్ రెండవ సినిమా ఏది? లండన్ డ్రీమ్స్. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3. హీరో ప్రభాస్ ఇంటి పేరేమిటి? పాస్. క్వశ్చన్ నెంబర్ 4. మహాభారతంలో కిరీటి అని ఎవరిని పిలుస్తారు? అర్జునుడు. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 5. నేనేం చెప్పలేదు, కమాన్ అన్నాను. క్వశ్చన్ నెంబర్ 5. సినిమా అంతా కౌలాలంపూర్ ఎయిర్పోర్ట్ లో జరిగే కథగా వచ్చిన తెలుగు సినిమా ఏది? మొత్తం కావాలంటున్నా. ఎవడి గోల్ అవ్వాలి? రాంగ్ ఆన్సర్. సారీ. క్వశ్చన్ నెంబర్ 6. అభినవ్ బింద్రా ఏ ఆటలో ప్రసిద్ధి? అభినవ్ బింద్రా మన లక 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 లక. 24 గంటల్లో వెదురు చెట్టు ఎన్ని అడుగుల ఎత్తు పెరుగుతుంది? 3 అడుగులు. సో అసిన్ కరెక్ట్గా చెప్పావు, లండన్ డ్రీమ్స్. హీరో ప్రభాస్ ఇంటి పేరు ఉప్పలపాటి. మహాభారతంలో కిరీటి అర్జునుడు. సినిమా అంతా కౌలాలంపూర్ ఎయిర్పోర్ట్ లో జరిగే కథగా వచ్చిన తెలుగు సినిమా ప్రయాణం. ఐ న్యూ దట్. అభినవ్ బింద్రా షూటింగ్ బట్ చెస్ అని చెప్పేసావు కదా. యాక్చువల్గా 2008 ఒలింపిక్ Yeah. గేమ్స్ లో హీ వాజ్ ద గోల్డ్ మెడల్. సో లండన్ డ్రీమ్స్ అండ్ అర్జునుడు 2 కరెక్ట్ గా చెప్పి 50,000 నీ అకౌంట్ లో, 1,00,000 రూపాయలు మా అకౌంట్. సో 1,00,000 రూపాయలు మా అకౌంట్ లోకి వచ్చిన తర్వాత కమల్ నీ అకౌంట్ లో 3,06,400. ఓకే, ఎక్కువ ఆలోచించడానికి టైం కూడా ఇవ్వకూడదు, అందుకని లక 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 టు సుహాసిని. క్వశ్చన్ నెంబర్ 1. మిస్ వరల్డ్ 2009 పోటీలు ఏ నగరంలో జరిగాయి? జర్మనీ. సారీ, రాంగ్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2. సోనం కపూర్ ఏ హీరో కూతురు? అనిల్ కపూర్. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 3. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ మనిషి శరీరంలో ఏ భాగానికి చేస్తారు? పళ్ళు. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4. క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ పూర్తి పేరు? క్రికెట్ గురించి టైమ్ అప్. క్వశ్చన్ నెంబర్ 5. విరాటరాజు బావమరిది ఎవరు? షిట్ ఆన్సర్. అయ్యో ఆయన పేరు టైమ్ అప్. క్వశ్చన్ నెంబర్ 6. చిచి దేవకట్ట దర్శకత్వం చేస్తున్న రెండవ సినిమా ఏది? సారీ దేవకట్ట దర్శకత్వం చేస్తున్న రెండవ సినిమా ఏది? రెండో సినిమా పేరా? తను డైరెక్ట్ చేస్తున్న రెండవ సినిమా పేరు కమాన్ టైమ్ అప్. లక 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 లక. మిస్ వరల్డ్ 2009 పోటీలు ఏ నగరంలో జరిగాయి? జోహన్స్బర్గ్, సౌత్ ఆఫ్రికా, దక్షిణాఫ్రికా. సోనం కపూర్, అనిల్ కపూర్, రూట్ కెనాల్, రైట్, దంతాలు. క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ పూర్తి పేరు రాహుల్ శరద్ ద్రవిడ్. విరాటరాజు బావమరిది షిట్ సారీ కీచకుడు. నాకు తెలుసు, రాలేదు సడన్ గా. దేవకట్ట ప్రస్థానం. ఫస్ట్ వెన్నెల మంచి సినిమా డైరెక్ట్ చేశాడు. ఇప్పుడు ఈస్ డూయింగ్ ప్రస్థానం. సో అవి మిగతావి ఓకే అంతగా తెలియదు, కానీ కీచకుడు మాత్రం. ఇప్పుడు ఓకే, 50,000 నీ అకౌంట్ లో, బట్ 1,00,000 రూపాయలు మా అకౌంట్ లో. పూజ. ఓకే సుహాసిని, ఇప్పుడు మా అకౌంట్ లోకి 1,00,000 రూపాయలు వచ్చిన తర్వాత నీ అకౌంట్ లో 3,05,000. లక 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 లక. క్వశ్చన్ నెంబర్ 1. యంగ్ హీరో తనీష్ బాల నటుడిగా ఉన్నప్పటి పేరేమిటి? సాయి సుభాకర్. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2. ఆల్వేస్ బీ పాజిటివ్ ఈ ట్యాగ్ లైన్ తో వస్తున్న లేటెస్ట్ సినిమా ఏది? పాస్. క్వశ్చన్ నెంబర్ 3. APSRTC ఫుల్ ఫామ్ ఏమిటి? కమ్ ఆన్. ఆంధ్రప్రదేశ్. ఎస్. APSRTC. టైమ్ అప్. క్వశ్చన్ నెంబర్ 4.
విష్ణుమూర్తి ఆయుధం సుదర్శన చక్రాన్ని ఎవరు తయారు చేశారు? నాకు తెలియదు. No. పాస్. క్వశ్చన్ నెంబర్ 5. ఈక్వెస్ట్రియన్ గేమ్ లో ఉపయోగించే జంతువు ఏది? ఓ ఈక్వెస్ట్రియన్. No. క్వశ్చన్ నెంబర్ 6. దేశం మొత్తం మీద ఒకే ఒక్క రైల్వే స్టేషన్ మాత్రమే ఉన్న దేశం ఏది? దేశం మొత్తం మీద ఒకే ఒక్క రైల్వే స్టేషన్ ఉన్న దేశం. టైమ్ అప్. ఆహా. దానిలో ఒక్కదానికి నేను ఆన్సర్ చెప్తాను. అంటే గుర్రం. నో పాయింట్స్ కాదు. నమో వెంకటేశ. రైట్. అండ్ ఈక్వెస్ట్రియన్ గుర్రం. ఇప్పుడు 1,25,000 నమో వెంకటేశ. నమో వెంకటేశ ఏది? వెంకటేష్. సరే, యంగ్ హీరో తనీష్ బాలనటుగా కరెక్ట్ గా చెప్పావు. సాయి సుభాకర్. అండ్ ఆల్వేస్ బీ పాజిటివ్ ఈ ట్యాగ్ లైన్ తో వస్తున్న లేటెస్ట్ సినిమా నమో వెంకటేశ. ఏపీఎస్ఆర్టీసీ, ఏపీఎస్ఆర్టీసీ, ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్. యా, స్టేట్ మర్చిపోయా. విష్ణుమూర్తి ఆయుధం సుదర్శన చక్రాన్ని ఎవరు తయారు చేశారు? విశ్వకర్మ. ఈక్వెస్ట్రియన్ హార్స్ గుర్రం. దేశం మొత్తం మీద ఒకే ఒక రైల్వే స్టేషన్ మాత్రమే ఉండే దేశం సింగపూర్. చెప్పాలనుకున్నాను కానీ అదో కాదని డౌట్ చాగిపోయాను. సో 1 2 3 4 5. ఒక్క తనీష్ నీ తీసుకెళ్లే ముందు నేను ఒక డైలాగ్ చెప్తాను. నీ చిన్నప్పటి పేరు మాత్రం గుర్తుంది. అది చాలు సార్. అది సో సాయి పర్లేదు, నీకు 25,000 వచ్చినా. సో 25,000 తన అకౌంట్ లో, 1,25,000 నమో వెంకటేశ మన అకౌంట్ లో. కానీ తన ఏదో డైలాగ్ చెప్తాడా? ఎస్. 5 క్వశ్చన్స్ కి ఆన్సర్ నేను చెప్తాను. సాడిజం, సైకోయిజం, టెర్రరిజం కనిపించే క్రూయాలిటీ అయితే కనిపించిన క్రూయలిజం మీరు అడిగే ప్రశ్నలు. అయ్యో బాబోయ్, ఇంకా అయిపోయిందండి. అమ్మా బొమ్మాలి నిన్నొదలా లక 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 భయపెడుతుంది. ఇప్పుడు లగ లగ లక 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 భయపెడుతుంది. 1,25,000 పూజ తీసుకెళ్లిపోయిన తర్వాత నీ అకౌంట్ లో పూజకు సమర్పణ 2,60,800. లక 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 చెర్రీ. ఇది ఏ యంగ్ హీరో ముద్దు పేరు? రామ్ చరణ్ తేజ్. రామ్ చరణ్ తేజ్. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 2. మజ్ను లైలా మజ్ను అసలు పేరేమిటి? పాస్. క్వశ్చన్ నెంబర్ 3. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మొట్టమొదటి ప్రెసిడెంట్ ఎవరు? జార్జ్ బుషా. జార్జ్ వాషింగ్టన్ సార్. ఓ సారీ. రైట్ ఆన్సర్. నేను కరెక్ట్ గా డల్ గా చెప్తా. పర్లేదు, ఓకే సార్. ఈసారి అరిచేద్దాం. బాగా చెప్పు. ఓకే, జార్జ్ వాషింగ్టన్. రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 4. పురాణాలలో అరుంధతి ఎవరి భార్య? అరుంధతి. అనుష్క కాదు, అరుంధతి. ఐడియా లేదు సార్. ఐడియా లేదు. క్వశ్చన్ నెంబర్ 5. సేల్స్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ ఈ ట్యాగ్ లైన్ తో వచ్చిన హిందీ సినిమా ఏది? రాకెట్ సింగ్. రాకెట్ సింగ్ ఇస్ రైట్ ఆన్సర్. రణబీర్ కపూర్. క్వశ్చన్ నెంబర్ 6. ఐటీసీ ఫుల్ ఫామ్ ఏమిటి? ఇండియన్ ట్యాక్స్ కార్పొరేషన్. ఇండియా ఇంటర్నేషనల్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్. టైమ్ అప్. ఓకే, మజ్ను అసలు పేరు ఖయస్. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా జార్జ్ వాషింగ్టన్. పురాణాలలో అరుంధతి ఎవరి భార్య? వశిష్ఠ మహర్షి. సేల్స్ మ్యాన్ ఆఫ్ ది ఇయర్ రాకెట్ సింగ్. ఐటీసీ ఫుల్ ఫామ్ ఇంపీరియల్ టొబాకో కంపెనీ. సో 1 2 3. 75,000 నీ అకౌంట్ లో, 75,000 మా అకౌంట్ లో. తనేష్ ఇప్పుడు 75,000 మా అకౌంట్ లోకి వచ్చిన తర్వాత నీ అకౌంట్ లో 3,29,000. ఈ 3వ రౌండ్ లక్క 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 అయ్యేటప్పటికి తనేష్ ఈజ్ లీడింగ్. నెక్స్ట్ రౌండ్ కొడితే కొట్టాలిరా. ఈ రౌండ్ లో 4 ఒకే క్వశ్చన్ పేపర్. 5 క్వశ్చన్స్ అడుగుతాను. ఎవరికి ఆన్సర్ తెలుసో వాళ్ళు బజర్ నొక్కాలి. సో అల్టిమేట్ విన్నర్ డిసైడ్ చేసే రౌండ్ ఈ బజర్ రౌండ్, ద బోనస్ రౌండ్, రౌండ్ నెంబర్ 5. సో అర్థమైందా?
కమల్ Yeah, రెడీ? ready. సో లెట్స్ స్టార్ట్ రౌండ్ నంబర్ 5. కొడితే కొట్టాలిరా. క్వశ్చన్ నంబర్ 1. మహాత్మా గాంధీ భారతదేశ స్వాతంత్రం కోసం మొత్తం ఎన్నిసార్లు నిరాహార దీక్ష చేశారు? మహాత్మా గాంధీ భారతదేశ స్వాతంత్రం కోసం మొత్తం ఎన్నిసార్లు నిరాహార దీక్ష చేశారు? ఎవరికి తెలీదా? 17 సార్లు. అన్ని సార్లు అయితే కష్టం. 1920 నుండి 1947 వరకు 17 టైమ్స్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 2. ప్రముఖ నిర్మాత. ఇది చెప్పేస్తారేమో. రెడీ? ఎవరు చెప్తారో చూద్దాం. ఎవరు బజర్ ఫస్ట్ నొక్కుతారు? ప్రముఖ నిర్మాత డాక్టర్ రామానాయుడు. 2 కొడుకుల్లో ఒకరు వెంకటేష్, మరొకరెవరు? హై తనేష్, బజర్ నొక్కా ఎవరు? సురేష్ బాబు గారు. రైట్ ఆన్సర్. తనీష్ ఇక్కడ 20,000 ఎక్కడి నుంచి కొడుతున్నావు? ఎవరు సార్ పైన ఎవరున్నారు? Highest ఆ, ఆయనే నాకు కదా. కింద ఎవరున్నారు? కమల్ అంతే, హైయెస్ట్ దగ్గర నుంచే కమల్. అంతే దామా. అంటే ఒకటే ఆప్షన్ ఉందా ఇంకా? కరెక్ట్ ఇక్కడ పడే. సో కమల్ అకౌంట్ లో నుంచి 20,000 తనీష్ అకౌంట్ లోకి ప్లీజ్ ట్రాన్స్ఫర్. సో కమల్ అకౌంట్ లో నుంచి తనీష్ అకౌంట్ లోకి 20,000 ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత తనీష్ నీ అకౌంట్ లో 1,49,000. క్వశ్చన్ నెంబర్ 3. F1 అని ఏ ఆటని పిలుస్తారు? మళ్ళీ తనీష్. ఏంట్రా అది ముందే నొక్కే చూస్తున్నా ఏంటి? కార్ రేస్. I need a proper answer. F1. F. What does F stand for? Formula 1. Yes. ఫార్ములా రేస్. Yes. Formula 1 racing. Right answer. ఏ మళ్ళీ ఇప్పుడు నేనే కాదు, నేను ఇప్పుడు highest కాదు కదా. కాదు, ఏం చేయలేడు. ఎవరి దగ్గర హైయెస్ట్ ఉంటే వాళ్ళ దగ్గరే. నేను హైయెస్ట్ కాదు కదా ఇప్పుడు. ఇప్పుడు మీ సుహాసిని. దగ్గర నుంచి. అమ్మా ఇందాక బాగా ఆడిచ్చారే. సో సుహాసిని 20,000. తనీష్ ప్లీజ్. You have to give. No please here. So please. 20,000 తనీష్ అకౌంట్ కి ఫ్రమ్ సుహాసిని. సో తనీష్ 1,69,000. 1,69,000. You are doing good. మై గాడ్. సుహాసిని 85,000. ఇప్పుడు మళ్ళీ కమల్ హైయెస్ట్ లో ఉన్నావు. క్వశ్చన్ నెంబర్ 4. రోజ్ పింక్ సిటీ ఏ నగరాన్ని పిలుస్తారు? ఈజీ. తెలుసా తెలీదా? ఎనీ వైల్డ్ గెస్? మాధవి. అంటే తెలుసు కానీ తెలీదు. అదేంటి? ఓకే, టైమ్ అప్. వాట్ ఇస్ యువర్ గెస్? రాజస్థాన్. జైపూర్. యా, కరెక్టా? రాజస్థాన్. జైపూర్ ఇస్ రైట్ ఆన్సర్. బట్ ఇక్కడ ఏంటంటే చిన్న డిఫరెన్స్. కీచకుడికి ముందు షిట్ వచ్చింది, ఇప్పుడు జైపూర్ తర్వాత షిట్ వచ్చింది. క్వశ్చన్ నెంబర్ 5. ఒలింపిక్ రింగ్స్ లో మొత్తం 5 రింగులు ఉంటాయి. ఒలింపిక్ రింగ్స్ లో మొత్తం 5 రింగులు ఉంటాయి. బ్లూ, ఎల్లో అనేవి 2 కలర్స్. మిగతా 3 కలర్స్ ఏవి? బ్లాక్, గ్రీన్ అండ్ రెడ్. అబ్బా గ్రీన్ రెడ్ వచ్చింది కానీ వైట్ వస్తుంది. వివిల్. వావ్, మంచి కిక్ ఇచ్చే గేమ్ షోలో ది అల్టిమేట్ విన్నర్ ఈస్ తనేష్. సో 1,69,000. వెల్ ప్లేడ్. సో ఎంజాయ్ చేశారా? చేసే ఉంటారు. సో గుడ్ బై టు 2009 అండ్ వెల్కమ్ టు 2010. సో వన్స్ అగైన్ లెట్ us all wish Happy New Year!